హైదరాబాద్లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త అంబులెన్స్లను ప్రారంభించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందించారు. ఈ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రులతో కలిసి స్టాల్స్ను సందర్శించారు సీఎం. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 213 కొత్త అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు సీఎం. 16 నర్సింగ్ కళాశాలలు, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ల క్లినిక్లను వర్చువల్గా ప్రారంభించారు సీఎం. కొత్తగా ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలను మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి అందించారు సీఎం. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర భారతదేశంలో ఒక్క ఏడాదిలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సర పాలనంతా ప్రజల కళ్ల ముందు ఉందన్నారు. ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖలో 14,000 ఖాళీలను భర్తీ చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. అత్యధిక డాక్టర్లను తయారు చేసే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించబోతుందన్నారు రేవంత్ రెడ్డి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే పెద్దలు దామోదర రాజనరసింహ గారు బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. గతంలో పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలే తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గ్రూప్ 1 అభ్యర్థులతో ఆందోళన చేయించారని ఫైర్ అయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాజకీయ శరణాలయంగా మార్చదలుచుకోలేదన్న రేవంత్, సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశాన్ని చైర్మన్ గా నియమించామని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఇవాళ గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటురాయి. వైద్య ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేయబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రతి నెల హెల్త్ డిపార్ట్మెంట్కు సరిపడా నిధులు విడుదల చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదలు ధైర్యంగా జీవిస్తున్నారన్నారు భట్టి. బీజేపీ రోడ్లపైకి వచ్చి ధర్నా చేయటం సిగ్గుచేటన్నారు. మిగతా శాఖలకి సంబంధించిన నిధులు కొంత 1-2 రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కావటానికి వీల్లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి నెల టంచనగా నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాలు చేపించుకునేటువంటి ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్ని నిజంగా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను చాలా స్పష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆయా కుటుంబాల్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే వైద్యం చేపిస్తే బతుకుతాడని తెలిసి కూడా చేపించలేనటువంటి స్తోమత వాళ్ళకి అనుకూలించకపోవటం వల్ల ఆ చెట్టుకో పుట్టకో దండం పెడుతూ
ఆ దేవుడు నువ్వే రక్షించాలని నేను వైద్యం చేపించలేకపోతా ఉన్నాను. ఆ చెట్టుకో పుట్టుకో దండం పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. పేదల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వైద్యం కోసం పేదవాళ్లు అప్పుల పాలు కావద్దనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. వైద్యం సేవారంగమన్న దామోదర దీంతో వ్యాపారం చేయొద్దని కోరారు. పేదవాడు ఎప్పటికీ కూడా వైద్య పరంగా అప్పుల పాలు కాకూడదు. పేదవాని వైద్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. దానికి తోడు ఈనాడు విజ్ఞప్తి ప్రైవేటు క్లినిక్సే గాని హాస్పిటల్స్కే గాని ఆరోగ్య సేవలంటే అతి పవిత్రమైన సేవలు. దాని వ్యాపార రీత్యా మార్చకండి, ఎక్స్ప్లాయిట్ చేయకండి పేదవాన్ని. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నీరు నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సమ్ పనులు పరిశీలించారు సీఎం. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా ఆలూరు దగ్గర జరిగిన లారీ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదంలో మరణించిన గాయపడ్డ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 4 చనిపోవడం బాధాకరమన్నారు. మరిన్ని ఘటనలు జరగకముందే ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. వైడనింగ్ చేయాలనే ఆలోచనతో గతంలో నుండి కూడా ప్రపోజల్ ప్రిపేర్ చేయడం, దాన్ని గ్రౌండ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్న ఒక సంఘటన జరిగింది. ఉదయమే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయారు పొద్దుటూరులో. నిజంగా అక్కడికి వెళ్తే వాళ్ళ పిల్లలు బాధను చూసి తట్టుకోలేకపోయినారు. అంటే ఇద్దరు అబ్బాయిలు కూడా ఇంట్లో ఇంకెవరు లేరు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు. బాధపడుతుంటే కొంచెం బాధ అనిపించింది. అది మధ్యాహ్నం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఒకేసారి 10 మంది చనిపోయిన టీవీలలో వస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది. ఆలూరు దగ్గర ఎప్పుడైనా గత 15 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం. ఆలూరు గేట్ పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అక్కడ ఉన్న రైతులందరూ, ఆలూరు రైతులు, నాంచేరు వాళ్ళు కానీ వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఎక్కడెక్కడ నుండో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ కూరగాయలను తీసుకునేవాళ్ళు. అసలు చాలా లోపలికి కూర్చొని అమ్ముకునే వాళ్ళు కదా. అసలు యాక్సిడెంట్ ఎట్లయిందని అక్కడ నుండి ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను. నిజంగానే ఇది చాలా బాధాకరం. దాదాపుగా 8 కుటుంబాలలో 4 చనిపోతే ఇంకా 4 దెబ్బలు తగిలినాయని చెప్తా ఉన్నారు. బట్ చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ బాధను, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను ఎవరు కూడా. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందేలా చూస్తామన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. గాయపడిన వారికి వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. సీఎంతో చర్చించి త్వరలో రోడ్డు పనులను ప్రారంభించేలా చూస్తామని తెలిపారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. కూరగాయలు అమ్ముకునే పేదవాళ్ళంతా, పేద రైతులు అనుకోకుండా లారీ యాక్సిడెంట్ అక్కడ వాళ్ళ మీద పోయి చనిపోవడం చాలా బాధాకరం. దాంట్లో 4 చనిపోయినారు. అందులో 2 ఆలూరు ఉన్నారు, ఒకరు నాంచేరి వాళ్ళు, ఒకరు గుర్తు లేని వ్యక్తి ఉన్నారు. ఎమ్మెల్యే గారు మేము భీమవరం కూడా పోయి చూసినాం. అక్కడ చాలా బాధాకరం. ఒకరు హాస్పిటల్లో అనే ఆమె కూడా ఇక్కడ కాలు విరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. ఆమెకు ఏమి ఇబ్బంది లేదు, కాలు ఫ్రాక్చర్ అయింది. అక్కడ ఆ పేదవాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, ఎమ్మెల్యే గారు మేము కూడా. మరి కలెక్టర్ గారు కూడా మరి ఆ కుటుంబాలకు 5 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి మరి వారు ప్రకటించడం జరిగింది. ఆర్డీ వారు, అక్కడ డిస్టిక్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడనే ఉన్నారు. అక్కడ పోయి చూడడం జరిగింది. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి తప్పకుండా మేము ఉన్నాం. అక్కడ కూరగాయలు అమ్ముకునే ప్రజలు నిత్యం కూరగాయలతో వాళ్ళ జీవనం అమ్ముకొని జీవనం పోషిస్తున్న వ్యక్తులు మరి అన్ఎక్స్పెక్టెడ్గా లారీ వాళ్ళ మీదికి రావడం చాలా. కానీ ఇవన్నీ కూడా రోడ్లు ఇరుకుగా ఉండడంతో అయిపోయింది. మరి ఎన్జిటీలో కేసు ఉండడం వల్ల ఆ కేసు కూడా ఇప్పుడు డేట్ పెట్టారు. ఆ డేట్ లోపల అయిపోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం మీద కూడా తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి రోడ్డు పనులు చేయడానికి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు స్టేజ్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేపై లారీ బీభత్సం సృష్టించడంతో 4 మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. హైవే పక్కన కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో యాక్సిడెంట్ జరిగింది. లారీ క్యాబిన్లో చిక్కుకున్న వారిని రక్షించామంటున్న డీసీపీ శ్రీనివాస్తో అజయ్ ఫేస్ టు ఫేస్.
రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ నలుగురు మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇంకా కొందరు గాయపడ్డారు అనేది పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి మాట్లాడేందుకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు జరిగింది, మీ నోటీస్కి ఎప్పుడు వచ్చింది ఈ యాక్సిడెంట్ సంబంధించిన? సాయంత్రం అయింది. ఇది ఊళ్ళందరూ కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు లారీ కంట్రోల్ తప్పి వాళ్ళ మీదకి వెళ్ళటం మూలాన ఈ సంఘటన జరిగింది. ఆ లారీని మనం తీసినప్పుడు దాని కింద ఒక స్కూటీ ఉంది కాబట్టి బహుశా ఈ స్కూటీ ఆ లారీకి హెడ్ ఆన్ కొల్యూజనో లేకపోతే దాన్ని తప్పించడానికి వచ్చినప్పుడు ఆ స్కూటీ దాని కిందకి వెళ్ళిందో ఏదో జరిగింది. ఇంకా వెరిఫై చేస్తున్నాము. దీంట్లో మనకి ఆలూరు సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు, తర్వాత నాంచారికి సంబంధించిన ఒక మహిళ, ఈ స్కూటీకి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడే జమీల్ అని చెప్తున్నారు, ఇంకా కన్ఫర్మ్ కాలే. మొత్తం 4 చనిపోవడం జరిగింది. దీంట్లో ఒక ఆమె ఇంజూర్డ్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ఉంది. ఆమె కాల్ ఫ్రాక్చర్ అయింది, ఆమె సేఫ్ ఉంది. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఇంజూర్డ్ లిస్ట్లో ఆమె ప్లస్ డ్రైవర్ కూడా ఇంజూర్డ్ ఉంటే అతన్ని హాస్పిటల్కి పంపడం జరిగింది. అతను ఇంకా ట్రీట్మెంట్లో అయిన తర్వాత వాడు మాట్లాడగలిగే పరిస్థితి వచ్చినప్పుడు మిగతా విషయాలు వస్తాయి. అది కాక ఇద్దరిని పోలీస్ రాకముందు ఇక్కడ సిటీకి పంపించినారు అని అన్నారు. అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికైతే చనిపోయింది 4, ఇంజూర్డ్ మన దగ్గర డ్రైవర్తో కలిపి 2 ఉన్నారు. అసలు లారీలో ఎంతమంది ఉన్నారు సార్? ఎందుకంటే డ్రైవర్ యాక్సిడెంట్ కానీ పరారయ్యారని ఒక వార్త తెరపైకి వస్తుంది, క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నాడు అనేది తెరపైకి వస్తుంది. అసలు లారీలో ఎంతమంది ఉన్నారు యాక్సిడెంట్ జరిగినప్పుడు? డ్రైవర్ ఇంజూర్డ్ ఉన్నాడు, అతను హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. మాకు తెలిసిన ప్రాథమికంగా అతను చెట్టు ఇరుక్కుంటే చాలాసేపు అయిన తర్వాత వాడిని బయటికి తీయడం జరిగింది. లారీ చెట్టు గుద్దుకొని ఇరుక్కున్నాక మిగతా విషయాలు అన్నీ కూడా ఇప్పుడు జరిగింది. 4 చనిపోయి ఉన్నారు, ఒక అతను 2 ఇంజూర్డ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ డ్రైవర్. మిగతాది ఏంటనేది ఇంకా వెరిఫై చేస్తున్నారు. ఇది మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి దాదాపు గాయపడ్డ వారికి సంబంధించి కొందరు స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మృతుల సంఖ్య కూడా 4కు చేరింది అనేది పోలీసులు చెప్తున్నారు. ఇంకా డ్రైవర్ పూర్తిగా ఈ ప్రమాదానికి కారణము నిర్లక్ష్యంగా అతివేగంగా డ్రైవింగ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రైమరీగా పోలీసులు అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. జిల్లాలోని ఎన్జీఓ, శిశు విహార్ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు జనన, కుల, ఆదాయ, ఇతర ధృవీకరణ పత్రాలను వారం రోజుల్లో అందజేయాలన్నారు. మధురానగర్లోని శిశు విహార్ ప్రత్యేక క్యాంపును సందర్శించారు కలెక్టర్. సంరక్షణ కేంద్రాల పిల్లల తల్లిదండ్రులు మృతి చెందితే వారి ఆస్తిని పిల్లలకు చెందేలా చూసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు కలెక్టర్ అనుదీప్. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు. హైదరాబాద్ బషీర్బాగ్లో బీసీల సమరశంఖారావం వాల్ పోస్టర్ను బీసీ సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించారు చిరంజీవులు. ఈ నెల 11న ఢిల్లీలో ఓబీసీల జాతీయ సదస్సు, 12 జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. సోషల్ జస్టిస్ పార్టీ తరఫున మన చామకూర రాజు గారు ఉన్నారు. అదేవిధంగా వచ్చే సెన్సస్లో ఈ దేశంలో కులగణన జరగాలి. అప్పుడే ఈ భారతదేశంలో వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయి. ఈ కులగణన అనేది ఒక ఎక్స్రే లాంటిది. ఎక్స్రే ఎందుకు చేపిస్తాం మనం? సమాజంలో అంటే మన దేహంలో ఏం రోగాలు ఉన్నాయి, ఆ రోగం ఏది ఉంటే దానికి ఏం మంది ఇవ్వాలని ఎక్స్రే చేపిస్తాం. అట్లనే ఇప్పుడు కులగణన చేస్తే ఆ దేశంలో ఎవరు వెనుకబడి ఉన్నారు, గత 77 ఏళ్ళ స్వాతంత్ర ఫలాలు ఎవరు అనుభవించారు, ఎందుకు ఈ ఆర్థిక పరమైన తారతమ్యాలు రోజు కింద పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దానికి మనం ఎట్లాంటి ప్రణాళికలు చేపట్టాలనే విషయం తెలుస్తుంది. ఓబీసీల రిజర్వేషన్ చాలా చాలా తక్కువ. మీరు కేంద్రంలో చూస్తే 90 మంది సీలు 3 ఉన్నారు. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూస్తే కూడా మీకు పరిస్థితి తెలుసు, 4-5 కంటే ఎక్కువ లేదు. దేశంలో 50. మాలల సింహగర్జన సభను చూసి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాల సంఘాల జేఏసీ నాయకులు. మనువాదుల డబ్బులతో మీటింగ్లు పెట్టుకునే మందకృష్ణ మాలలను మనువాదులు అనడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని రంగాల్లో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ హ్యాబిట్స్లోని సూర్యలో కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్యతో పాటు నాయకులు పాల్గొన్నారు. సింహగర్జన చూసి కృష్ణమాదియకు మతి జమించిపోయింది. ఆయనకి ఎక్కడ ఆలోచన దోస్తలేదు.
కృష్ణమాదిగా ఇసం కక్కుతున్నాడు. ఇంకా మానుకో. ఏది నువ్వు విశ్వరూప సభ పెట్టినప్పుడు, మోడీ కాలు మొక్కినప్పుడు, నీవు వర్గీకరణ చేయని ఆయనకు చెప్పినప్పుడు మేము ఆయన అడ్డపట్టినావా? అడ్డం పడలేదు. అందు గురించనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటుండవు. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో చదివినవా? ఏది గడ్డం వంశీ గారు అడ్డుకున్నారని అంటుండవు. ఎక్కడ అడ్డుకున్నాం? నీది మేము అడ్డుకోలేదు. ఏదే కానీ న్యాయంగా పోతున్నాం. కానీ నీవే ఇష్టం కక్కుతున్నావు. మాలల విన మతి భ్రమించిపోయి నీవు ఇష్టం కక్కుతున్నావు. మానుకో. కాక కుటుంబం మీద నీవు ఎంతవరకైనా నువ్వు మానుకోకపోతే చాలా ఉద్రికంగా అవుతుంది. నువ్వు మంద కృష్ణ అని ప్రచారంలో ఉన్నావు. నువ్వు మంద ఎలియా. కాబట్టి జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా. నువ్వు మాలలకు మనువాదులంటే నువ్వు మనువాదుల చుట్టూ తింటూ, మనువాదుల చుట్టూ తిరుగుతూ, మనువాదుల కాళ్ళు మొక్కుతూ, వాళ్ళ పాదాభివందనం చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి మనువాదు నువ్వా మేమా? నీ యొక్క ఎదపైన చేయి పెట్టుకొని పండుకునేటప్పుడు ఆలోచించుకో. ఎవరు మనువాదులు? ఇవాళ కాకా గారు గతంలో కాకా గారి కుమారుడైన వెంకటస్వామి గారు పార్లమెంటులో వర్గీకరణ బిల్లును అడ్డుకున్నారని మాట్లాడారు. ఇలా అసలు ఇప్పటికి ఒక్కసారైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టారా అని మేము మందకృష్ణ గారిని ప్రశ్నిస్తున్నాం. పెట్టని బిల్లును వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు? ఎంతకాలం ఇట్లా అబద్ధాలు చెప్పి మాదిగ సమాజాన్ని, మిగతా పౌర సమాజాన్ని మోసం చేస్తారు మీరు? మనువాదులనేమో ఒకవైపు మెచ్చుకుంటూ, అంబేద్కర్ వాదులైన, మానవతావాదులైన మాలలను మనవాదులు అనడం సమంజసమా? మీరు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని మేము సూచిస్తున్నాం మందకృష్ణ గారికి. ఇరికెరు మంది లేరు మాలలు అంటున్నటువంటి వాళ్ళు కూడా చెంపపెట్టులాగా నిన్న సభలో చూసినటువంటి మాలలను చూస్తే మీకు కింద తడవాలి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు 30 లక్షలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని సమాజం అంతా గుర్తించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే మాకు అభ్యంతరం లేదు. మాదిగలకు మేము వ్యతిరేకం కాదు. మాలను రెచ్చగొడుతున్నాం. మందకృష్ణకు మాత్రమే వ్యతిరేకం. మందకృష్ణను మాత్రమే మేము సమాధానం చెప్తాం. ఇంకోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మా మాల ప్రజాప్రతినిధుల్ని, వివేక్ వెంకటస్వామి గారు కానీ ఇంకా మా మాల ఎమ్మెల్యేలను, ఎంపీలని నువ్వు రెచ్చగొట్టదని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్లోని బీసీ భవన్లో విద్యార్థుల ఫీజుల పోరు దీక్ష చేపట్టారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 10న చలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు లగచ్చల్లో ఏమైంది? ప్రజల విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా, నెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ 3 ఏళ్ళ నుంచి ఇవ్వకపోతే పిల్లలు చదివైపోయి వెళ్ళిపోతున్నారు. చాలా కాలేజీలు ఈ ఉద్యమం ఎట్లా అయిందంటే చివరకు ఫీజులు రాకపోతే కాలేజీలు కూడా 4 రోజులు బంద్ చేశారు. బంద్ చేస్తే నేనే ఇన్వాల్వ్ అయ్యి యజమానులు చర్చించి మా పిల్లలు చదువులు దెబ్బతింటున్నాయి, ఇప్పటికే బైకాట్లు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. కాబట్టి మరి మీరు ఫీజులు ఇవ్వాలని చెప్తే ఇస్తామని చెప్పి మల్లు బట్టి విక్రమార్క చెప్పాడు. కాలేజీల బంద్ విరమించుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ ఇంత జరిగితే కూడా కాలేజీల బంద్ ఉపసంహరించుకున్నా, ఉద్యమాలు చేసినా, రోజు పేపర్లు వస్తున్నా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఎక్కడ దారితీస్తుందో మాకు తెలియదు. ఎందుకంటే విద్యార్థులు 14 లక్షల మంది ఉన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వామపక్ష విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విప్లవ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇష్యూ మా చేతి నుండి పీస్ఫుల్గా నడిపాం. ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు దళిత విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు, అనేక ఆదివాసీ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఎక్కడ దారితీస్తారో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీన్ని ఈజీగా తీసుకోకుండా
వెంటనే గుర్తించి ఈ ఫీజుల బకాయిలు చిన్న పేట్ బషీరాబాద్ సుచిత్రలో అర్ధరాత్రి దారిన వెళ్లే బాటసారులను బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన 6 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటికి వెళ్తున్న పృథ్వీరాజ్ అనే ప్రైవేటు ఉద్యోగిని అడ్డగించి బెదిరించి అతని మెడలో ఉన్న 2 తులాల గొలుసును తీసుకెళ్లారని తెలిపారు పోలీసులు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 6 నిందితుల నుంచి తీసుకెళ్లిన బంగారాన్ని రికవరీ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. ఇంట్లో 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, అంటే చదువు మానేసి జులాయిగా తిరగడము, ఏరియాలో ఏది దొరికితే అది తీసుకుపోయి ఎవరైనా దారిలో కనబడి కొట్టి లాక్కోవడము. వీళ్ళు ఈ 30th 11/24 నాడు నైట్లో పృథ్వీరాజు ప్లస్ ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నప్పుడు 6 మెంబర్స్ మెయిన్ రోడ్ నుంచి వాళ్ళ వచ్చేసి వాళ్ళని కావాల్సుకొని వాళ్ళతో గొడవ చేసుకొని వీళ్ళను కొట్టి ఆయన దగ్గర నుంచి ఈ చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అదే రోజు ఆయన కంప్లైంట్ ఇస్తే నైట్లోనే మా ఎస్ఐ గారు ప్లస్ టీము వెళ్ళి ఆయనతో కంప్లైంట్ తీసుకోవడం, ప్లస్ అక్కడ చుట్టుపక్కల అంతా వెరిఫై చేయడం, మాకు సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల మేము కూడా వెళ్ళేసి ఆ ఏరియా చూసుకోవడం, మన CCTV ఫుటేజ్ తీసుకొని అని పట్టుకొని ఆయనతో పాటు వాళ్ళతో మీ రిమైనింగ్ అంతా 5 మెంబర్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం నిన్ననే. హైదరాబాద్లో ఓవైపు మూసీని ముస్తాబు చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. మరోవైపు మూసీని మరింత కంపుకొట్టేలా చేస్తున్నారు బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ విభాగం అధికారులు, సిబ్బంది. కార్పొరేషన్ పరిధిలోని చెత్తాచెదారాలను ట్రాక్టర్ల ద్వారా కిస్మత్పురలోని మూసీ వాగులో డంప్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 22వ తేదీన జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. మృతుడు ముట్లూరి మార్క్ను హత్య చేసి సెయింట్ మార్టిన్ కళాశాల సమీపంలోని నాలా వద్ద పడేసినట్టు గుర్తించామన్నారు. అనుమానంతో వేధించడం వల్లే మృతుడి రెండో భార్య ఈ హత్య చేసినట్లు తెలిపారు ఏసీపీ రాములు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులైన సంగీత, ఆమెకు సహకరించిన లక్ష్మి, కాశీనాథ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు ఏసీపీ. మన మార్టిన్ కాలేజ్ దగ్గర పడి ఉందని చెప్పేసి ఒకటి మనం వాళ్ళు తీసుకొని వచ్చేసి దాన్ని తీసుకొని అన్నోన్ డెడ్ బాడీ కిందనే దాన్ని ట్రీట్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకొని దాన్ని పిఎంకి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎంఈ రిపోర్టు ప్లస్ దాని బాడీ మీద అంటే ఎటువంటి గాయాలు లేనందువల్ల ఏమి మనకు డౌట్ రాలేదు. పిఎంఈ రిపోర్ట్ చూసుకుంటే దాంట్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి. అంత లోపల ఈ బాడీ ఇక్కడికి ఎట్లా వచ్చిందని చెప్పేసి మా టీం ఏదైతే ఉందో దీంట్లో ఐఓ ప్లస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా సపోర్ట్ చేశారు. పెట్టి ఆ ఏరియాలో సీసీ కెమెరాలో చూసుకుంటూ వెళ్తుంటే ఒక ఆటో సస్పెషియస్గా ఉంది. దాన్ని ఫాలో అవుతూ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అది జీన్మెట్ల విలేజ్, అది ఎక్కడంటే మాణిక్యనగర్ చింతలు కుత్బుల్లాపూర్ మండలంలో అక్కడ ఇంటి దగ్గర వరకు అక్కడ లీడ్ అయింది. అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే అక్కడ సంగీత, బాతుల సంగీత అని చెప్పేసి ఆమె వైఫ్ ఆఫ్ మార్క్, ఆమె భర్తనే ఈమె చంపేయడము జరిగింది. ఏమని వచ్చేసి బాతుల సంగీత, తర్వాత వాళ్ళ మదర్ లక్ష్మి, బాతుల లక్ష్మి ఏటు. అయితే బాతుల లక్ష్మికి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కాశీనాథ్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అతనికి వేరే పెళ్ళి అంటే జరిగి ఆయన సపరేట్ సంప్రదాయం ఉంది, కానీ ఎక్కువగా ఈమె దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు. అయితే ఆయన ఒక ఆటో డ్రైవర్, సొంత ఆటో ఉంది, ఆటో డ్రైవర్. వీళ్ళు కలిసి ఉంటున్నారు ఇక్కడ, లివింగ్ చాలా రోజులు ఇక్కడ ఉంటాడు, ప్లస్ సొంత భార్య దగ్గర కూడా వెళ్ళేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరు అక్కడే ఉండడం వల్ల వెళ్ళిపోయి మొత్తం ముగ్గురు కలిసేసి ఆయనను. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిన్న సూసైడ్ చేసుకున్న కన్నడ టీవీ నటి శోభిత డెడ్ బాడీకి ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం జరిగింది. ప్రత్యేక అంబులెన్స్లో శోభిత డెడ్ బాడీని బెంగళూరుకు తరలించనున్నారు ఫ్యామిలీ మెంబర్స్. శోభిత కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఎవరెవరితో మాట్లాడిందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నామంటున్న డీసీపీ వినీత్తో అజయ్ ఫేస్ టు ఫేస్.
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు సంబంధించి ఇప్పటికే మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు. అసలు శోభిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాట్లాడేందుకు మనతో పాటు మాదాపూర్ డీసీపీ వినీత్ ఉన్నారు. సార్ చెప్పండి, కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్యకు సంబంధించి ఆల్రెడీ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి ప్రైమరీగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేశారా, రీజన్స్ ఏమనేది తెలిసిందా? సో విత్ గివెన్ ఎవిడెన్స్ ఇంతవరకు మనం చూసింది అయితే ఇది సూసైడ్ లాగా ఉంది. డాక్టర్ ఒపీనియన్ కూడా ఆ కోణంలోనే ఇచ్చారు, షార్ట్ ఒపీనియన్. అండ్ ఫర్దర్ ఎటువంటి సందేహాలు అయితే ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఇట్ మే బి ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డెత్ అనేది కూడా పేరెంట్స్ వైపు నుంచి కానీ ఆర్ హస్బెండ్ ఫ్యామిలీ నుంచి కానీ ఏమీ రాలేదు. సో ఎవరికి కూడా ఎటువంటి డౌట్స్ లేవు. అండ్ ఆఫ్టర్ ఫుడ్ షీ వెంట్ టు రూమ్ అండ్ కమిటెడ్ సూసైడ్. షీ వాజ్ డిస్టర్బ్డ్ ఫర్ రీజన్స్, అది వీఆర్ ఫైండింగ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్ రీజన్. సో ఎక్కడ కూడా నోటు అవి అయితే ఏం లేవు. అంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అవుతుంది, హైదరాబాద్లో ఎంతకాలం ఉంటున్నారు సార్? 1.5 years అయింది. హైదరాబాద్లో దాదాపు ఆల్మోస్ట్ 1 year పైన ఉంటున్నారు. ఈ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు యాజ్ ఇంజనీర్. అక్కడ పేరెంట్స్ అందరూ ఒప్పుకొనే, బోత్ ఫ్యామిలీస్ ఒప్పుకొనే పెళ్ళి జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఐ థింక్ ఆఫ్టర్ దట్ థింక్ 1 year నుంచి షీ ఈజ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూస్. అంటే ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా ఫినాన్షియల్ సంబంధించిన ఏమైనా ఇబ్బందులు కావచ్చు, అవేమైనా తెరపైకి తీసుకొస్తున్నారా కుటుంబ సభ్యులు? అలాంటిది అయితే ఏం లేదు. సో ఎనీ భార్య భర్తల మధ్య బేసిక్ సమ్ కైండ్ ఆఫ్ జరుగుతూనే ఉంటుంది, బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ మే కాజ్ డిస్టర్బెన్స్ ఎనఫ్ టు కాజ్ సూసైడ్ అనేది. అలాంటిది పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్కి వచ్చారు విషయం తెలిసిన తర్వాత. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే సూసైడ్కి సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ పరంగా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా తెరపైకి తీసుకొస్తున్నారు? లేదు, కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి డౌట్స్లు సందేహాలు అయితే వ్యక్తపరచలేదు. వాళ్ళు కూడా హస్బెండ్ ఫ్యామిలీ మీద ఏమీ డౌట్స్ లేవు, ఎనీ అదర్ పర్సన్స్ మీద కూడా ఎటువంటి డౌట్స్ లేవు. అయినా కానీ మనం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని యాంగిల్లో కూడా చూసి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఫర్దర్ ఆ యాంగిల్లో తీసుకెళ్తాము. ప్రస్తుతానికైతే ఎటువంటిది అయితే లేదు. అంటే డైరీ కావచ్చు, సూసైడ్ నోట్ కావచ్చు, దాంతోపాటు వాట్సాప్ చాటింగ్, అంటే ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరితో చాట్ చేసింది, దీనికి సంబంధించి ఏమైనా నోటీస్ చేశారా ఈ కేసులో? ప్రస్తుతానికైతే నోట్ అయితే ఏం లేదు. చాటింగ్ అండ్ కాల్స్ గురించి ఫర్దర్ అది యాంగిల్లో చూస్తున్నాం. ఇది మొత్తానికి శోభిత ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటికీ ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీగా మాత్రం కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. వాళ్ళ భార్య భర్తలకు మధ్య కూడా ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్.